నమస్కారం. ఎస్టీసీ టీఎన్ఆర్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గాజువాక పీహెచ్సీకి మెడికల్ సామాగ్రి వితరణ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పంపిణీ. పోలియో సమాధి నిర్మాణ ధ్యేయం జీఎంసీ ఆసుపత్రిలో పోలియో చుక్కలు వేసిన జోనల్ కమిషనర్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల సాధనకై ప్రజా చైతన్య యాత్ర పోస్టర్ను ఆవిష్కరించిన సామాన్య హక్కుల వేదిక సభ్యులు. వాసవి మాత ఆహుతి దినం సందర్భంగా 108 మందితో హోమం కార్యక్రమం అశేషంగా పాల్గొన్న భక్తులు. ఇక వార్తల వివరాలు. లయన్స్ క్లబ్ గాజువాక శాఖ వారి ఆధ్వర్యంలో గాజువాక పీహెచ్సీకి వైద్య పరికరాలను అందజేశారు. సుమారు 50,000 రూపాయలు విలువ చేసే పరికరాలను గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఆసుపత్రి సిబ్బందికి అందజేశారు. తొలుత ఆసుపత్రిలో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా విడిగా పోలియో చుక్కలు వేయించడంలో తల్లిదండ్రులు శ్రద్ధ చూపించాలని కూడా సూచించారు. దేశంలో పోలియోను పారదోలే వరకు ప్రతి ఒక్కరూ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు పద్మావతి, రాజ్ కుమార్, లక్ష్మీప్రసాద్, సిహెచ్ఓ నాగప్పారావు, నాయకులు నున్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్డులో ఉన్నటువంటి పిహెచ్సికి సుమారు 46,000 పెట్టి మెడికల్ ఎక్విప్మెంట్ మరి రవికుమార్ గారు, శ్రీమతి జయలక్ష్మి గారు మరి యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చి మరి వారు శ్రీను గారు వాళ్ళ అల్లుడు వాళ్ళు మామగారు వాళ్ళు ఆయన యొక్క ప్రోద్బలంతో అలాగే లయన్స్ క్లబ్ ప్రోద్బలంతో వారు 46,000 విలువ చేసే రూపాయలు విలువ చేసేటువంటి సామాన్లు అంటే ముఖ్యంగా మెడికల్ ఎక్విప్మెంట్ వారు ఇక్కడికి వితరణ చేయడం జరిగిందండి. వారికి గాజువాక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వారికి మరెన్నో సేవలు చేయాలని చెప్పి కోరుతూ అలాగే దాతలు ఎవరైనా సరే ముందుకు వచ్చి పిహెచ్సికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏమైనా ఇచ్చినా సరే తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ మరి దీనికి ముఖ్యంగా ఈ కార్యక్రమం చక్కగా చేసినందుకు గాను అన్నాసింగ్ గారికి నేను లయన్స్ క్లబ్ ప్రతినిధులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమాజాన్ని పోలియో రహితంగా తీర్చిదిద్దాలని జీఎంసీ జోన్ 4 కమిషనర్ రమణమూర్తి అన్నారు. శ్రీహరిపురం గుల్లలపాలెం జీఎంసీ ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. అందరూ బాధ్యతగా పుట్టినప్పుడే పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు పోలియో చుక్కలు వేయించడంలో సహకరించాలని కూడా సూచించారు. విధిగా తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించడం ద్వారా ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందించిన వాళ్ళవుతారని కూడా సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు ఆనంద్, మజ్జి సోమేష్, పివి సురేష్, భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జనవరి 4వ ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదే సందర్భంలో ఈరోజు ఈ గొల్లలపాలెం హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. దీనికి ప్రజలు కూడా చాలా బాగా ఉంది. చిన్నపిల్లలు కంపల్సరీగా తల్లిదండ్రులు ఈ పల్స్ పోలియో పోలియోలు వేయించి వాళ్ళు ఫ్యూచర్లో ఏ ప్రాబ్లము ఫేస్ చేయకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులది, మన ప్రభుత్వానికి అందరిది ఉన్నది. కాబట్టి ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. కలిపి 30,000 చిల్డ్రన్ ఆల్మోస్ట్ మనం ఈ సంవత్సరం ఈ నెల కవర్ చేస్తాం. అలాగే సెకండ్ కూడా ఇదే ప్రోగ్రామ్ ఉంటుంది. సేమ్ పల్స్ పోలియో ఇలాగే సేమ్ 30,000 చిల్డ్రన్ కవర్ చేస్తాం. అప్పుడు కూడా వేసిన వాళ్ళకి కూడా మళ్ళీ పోలియో వ్యాక్సిన్ వేయించుకోవాలి. దేశంలో అయితే పోలియో లేదు, చుట్టుపక్కల దేశాల్లో పోలియో ఉంది కాబట్టి వాళ్ళు మైగ్రేట్ అయినప్పుడు మనకు పోలియో వస్తుందని చెప్పి మనం జాగ్రత్త తీసుకోవడం కోసం ఈ గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల సాధనకై సామాజిక న్యాయ సంకారం యాత్ర పేరిట ఇచ్చాపూర్ నుంచి హిందూపురం వరకు 175 నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్నట్లుగా మాజీ కార్పొరేటర్ సామాజిక హక్కుల వేదిక సభ్యులు ఏజే స్టాలిన్ తెలియజేశారు. సామాజిక న్యాయ సంకారం ప్రజా చైతన్య యాత్ర ఈ నెల 31న గాజువాక చేరుకుంటుందని, కులాల వారీగా జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేసేందుకు చైతన్యపరిచేందుకు గాను ఈ యాత్ర ఉంటుందని
ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు, పరదేశి, షౌకత్ అలీ, ఎల్లేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాగా ప్రజా చైతన్య యాత్ర పోస్టర్లను నాయకులు సందర్భంగా ఆవిష్కరించారు. అనేక సామాజిక వర్గాలకు చెందినటువంటి నాయకులందరూ కూడా ప్రయాణం చేస్తూ ముఖ్యంగా ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కల్పించాలనేటువంటి డిమాండ్ తోటి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సామాజిక వర్గాలకి చెందినటువంటి ప్రజానీకాన్ని చైతన్యవంతం చేయడానికి బస్ యాత్ర ఉద్దేశించబడింది. కనుక అక్కడ బయలుదేరినటువంటి బస్సు 29వ తారీఖు ఉదయం 10 గంటలకి మన విశాఖపట్నం జిల్లాలో అనంతగిరి చేరుకుంటుంది. కనుక 29 నుంచి నర్సీపట్నం అన్ని కూడా వాళ్ళు పర్యటన చేసిన తర్వాత 30వ తారీఖు మళ్ళా చౌడవరం నియోజకవర్గం నుంచి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి చేరుకున్న తర్వాత ఒక బహిరంగ సభ జరుగుతుంది. ఆ తర్వాత 31వ తారీఖు ఉదయం 10 గంటలకి అటు మల్కాపురం మీదుగా గాజువాక చేరుకోవడం జరుగుతుంది. గాజువాకలో మోహిని ఫంక్షన్ హాల్లో ఒక మీటింగ్ కూడా ఆ సామాజిక హక్కుల వేదిక నాయకులతోటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకంతో కూడా జరుగుతుంది. శ్రీ వాసవి మాత ఆహుతి దినోత్సవం సందర్భంగా గాజువాక వాసవి మాత ఆలయంలో 108 హోమగుండాలను ఏర్పాటు చేసి హోమాలను నిర్వహించారు. ఆరవేసుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమం సమాజ శ్రేయస్సు కోసం నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ నంబూరు జగన్నాథం, గణేష్, మహేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో విశేషంగా 108 మంది భక్తులతో 108 ఎక్కువలో అమ్మవారికి అష్టోత్తర శతనామ యజ్ఞం జరుగుతున్నది. ఇలా మొట్టమొదటిసారి ఇక్కడ ఇలా అమ్మవారి అష్టోత్తరం చేయడం ఏం జరుగుతుందంటే వారి జాతి విషయంలో నక్షత్ర దోషాలు కానీ, గ్రహ దోషాలు కానీ, రాశి దోషాలు కానీ, బాల దోషాలు కానీ, గ్రహ దోషాలు కానీ ఇవన్నీ కూడా తిరిగిపోతాయి. ఆ 108 సంధ్యానామాల విశేషం ఉంది. కాబట్టి ఈ రోజు అమ్మవారి ఆత్మావళి సందర్భమైన ఈ కార్యక్రమం చేయడం చాలా విశేషం. భక్తులందరూ కూడా ఎంతో భక్తి భగవంతులతో చక్కగా అమ్మవారి యజ్ఞంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. ఇంకా వైభవంగా ఈ యొక్క కార్యక్రమం ఇంకా ముందు చేసుకుని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలు తమని చెప్పి ప్రార్థిస్తున్నాం. సమాజంలో ఉన్నటువంటి సమస్యలపై కథలకు తావన్న ఉద్దేశంతో తాను రచన చేస్తున్నట్టుగా ఎల్ రాజా గణేష్ అన్నారు. ఆయన రచించిన నిశ్శబ్ద ప్రతిధ్వని అనే కథల సంపుటిని గాజువాక శాఖ గ్రంథాలయంలో ఈరోజు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ కథా రచయిత, బాలల పత్రిక సంపాదకులు ఎంఈబి సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ ఆవేశపూరిత రచనలు చేసి పాఠకులను ఆలోపించేయడం రాజా గణేష్ ప్రత్యేకమన్నారు. ఈ సందర్భంగా ఆయన రచనలు కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఐ చక్రపాణి, పి నారాయణరావు, అడప రామకృష్ణ, సుంకర చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నేను రాసిన కథల్లో చాలా అంతర్లీనంగా వ్యాధం చాలా ఉంది. నేను రాయాల్సిన అవసరం ఉంది. సమాజానికి నేను రాయాలి, రాసి తీరాలి అన్న ఒక భావోద్వేగంతో నిద్రపోయిన రాసులు ఉన్నాయి, తెలిసిన రోజుల్లో ఉన్నాయి, ముందు కూడా అన్ని సదుపాయాలు ఉన్నాయి. కానీ ఇంటికి వెళ్ళలేదు, నిద్రపోలేదు. నేను కథలు రచనలు ఇంటిలా భావించి దాన్ని ఒడిగట్టుగా తెలియవచ్చి వస్తే రచనగా వినియోగించారు. ఈ కథలో సామాజిక స్థితి ఉంది, అంతర్లీనంగా వ్యాధి ఉంది, ప్రగతిశీల భావాలు ఉన్నాయి. కథలో ఏదో చెప్పాలనే తపన ఉంది. కథని ఏంటి కదిలించేది, అది నా కథల ద్వారా కదిలించాలి. నేను ఏదో చెప్పాలి, అది అంతర్లీనంగా వ్యక్తిగా ఉండాలి. గాజువాక బీసీ రోడ్లో శ్రీ ఉమారామలేశ్వర ఆలయంలో శ్రీ ఆదిత్యాది నవగ్రహ, శ్రీ ఆంజనేయ, శ్రీ సుబ్రహ్మణ్య, శ్రీ మేధా దక్షిణామూర్తి, శ్రీ కాలభైరవ స్వామి దేవతల విగ్రహ ప్రతిష్ట మరియు 26వ వార్షిక మహోత్సవాలు ఫిబ్రవరి 15 నిర్వహిస్తున్నట్లుగా ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఆలయ వార్షికోత్సవంలో భాగంగా కమిటీ సభ్యులు పోస్టర్ను ఆవిష్కరించారు. ఆలయ అభివృద్ధిలో అందరూ తమ వంతు సహాయం అందించాలని సమిష్టిగా అందించడం వలన దినదాభివృద్ధి చెందుతుందని కూడా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పులి రమణారెడ్డి, గంధం శ్రీనివాస్, వేణు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
విగ్రహాలన్నీ కూడా 13 నుంచి 15 తారీఖు వరకు ఈ హోమాలు చేసి 15వ తారీఖునే ఈ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం మా కమిటీ వారు అదేవిధంగా ఈ పాల్చేరు ఈ ప్రాంతం వాసులను కూడా నిర్ణయించడం జరిగింది. దీని భాగంగా ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధతో ఈ ఏదైతే ప్రతిష్ఠ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. 52వ వార్డులో మరి ఉమారామలింగేశ్వర ఆలయం ప్రాంగణంలో రేపు 15వ తారీఖు జరుగుతున్నటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పాల్గొనాలని మరి ఈరోజు ఇక్కడ మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తాతల దగ్గర నుంచి కూడా మరి ఈరోజు ఇక్కడ శివాలయం తాలూకా పూజలు చేసుకుంటూ ఈ ప్రాంత ప్రజలు ఎల్లవెల్ల సుఖ సంతోషంగా ఉండాలని మరి వాళ్ళ ఆశయాలకు తగినంతగా ప్రజలు భక్తిభావంతో ఉండాలని మరి రేపు జరుగుతున్నటువంటి 15వ తారీఖున జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా విచ్చేసి ఆ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని బ్రహ్మకుమారిస్ ప్రవచనకర్త విశ్వప్రియ సూచించారు. పాతగాజోక బ్రహ్మకుమారిస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వర్తక సంఘం నాయకులు తిప్పల చెన్నప్ప ఆధ్వర్యంలో విశ్వప్రియకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శివపరమాత్మ ద్వారా ముక్తి లభిస్తుందని పేర్కొన్నారు. 140 దేశాల్లో తమ ప్రవచనాలను అందించినట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారిస్ నిర్వాహకురాలు ప్రభావతి, వేణి తదితరులు పాల్గొన్నారు. సేవ మనం చేయాలి. మరి అందరి ద్వారా మన యొక్క కొత్త సృష్టి సత్యయుగం యొక్క స్థాపన అనేది త్వరగా జరిగేది ఉంది. కాబట్టి దీనికోసం మనం అందరం పురుషార్థం చేయాలి, నిస్వార్థ సేవ చేయాలి. మరి శివబాబాతో మనకి అచల్ కనెక్షన్ అనేది ఎప్పుడు మనం జోడించుకుంటూ భగవంతుడిని తోడుగా చేసుకుంటూ మన జీవితంలో ముందుకు వెళ్తూ ఉండాలి. ఇది మన ఇల్లు. ఈ మన ఇంట్లో మనం చేసుకునే సేవ ఏ విధంగా ఉంటుందనేది ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని ఇవాళ మన గురించి కేవలం మన మీద అభిమానం పొంది ఈ పాతగాజో సెంటర్ బాగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో మన మౌంట్ ఆబ్లో ఉన్న పాండవ భవన్ నుంచి ఉన్న మన అక్కయ్య ప్రభావం గారు కానివ్వండి, ఈ పేరులో ఉంది విశ్వంత సుప్రియ. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్యే చేతుల మీదుగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పంపిణీ. పోలియోరహిత సమాజమే ధ్యేయంగా జీఎంసీ ఆసుపత్రిలో పోలియో చుక్కలు వేసిన జోన్ 4 కమిషనర్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల హక్కుల సాధనకై ప్రజాచైతన్య యాత్ర పోస్టర్ను ఆవిష్కరించిన సామాజిక హక్కుల వేదిక సభ్యులు. వాసవిమాత ఆహుతి దినోత్సవం సందర్భంగా 108 మందితో హోమం కార్యక్రమం అశేషంగా పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇందులో సమాప్తం. నమస్కారం.